మహానాడులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 12% మనం పనిచేసి దాదాపుగా 2027లో పూర్తిగా కంప్లీట్ చేసి తెలుగు జాతికి అంకితం చేయాలనేటువంటి పట్టుదలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ ఉన్నారు. ఇటువంటి ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరాన్ని 5 సంవత్సరాలు సాగదీసిన జగన్మోహన్ గారు ఎక్కడ, 5 నెలల్లో అడ్డంకులన్నీ తొలగించి పరుగులు పెట్టించిన మేమెక్కడా అని మీ అందరూ తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. మూడవది వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, 1000 కుటుంబాల ఊపిరి, 1,00,000 మంది కార్మికుల చెమటతో ప్రజల పోరాట పటిమతో స్థాపించుకున్న ఆంధ్రుని హక్కు ఈ విశాఖ ఉక్కు. ఇలాంటి 2019, 2024 మధ్య రా మెటీరియల్స్ లేకపోవటం వల్ల, ఉన్న కెపాసిటీని ఉపయోగించుకోలేకపోవటం వల్ల విపరీతమైనటువంటి నష్టాలలోకి వచ్చి ఉక్కు కర్మాగారం మూతపడేటువంటి స్థితికి వచ్చింది. వేలాది కార్మికుల గుండెల్లో భవిష్యత్తుపై భయాన్ని నింపింది. అలాంటిది 2024లో మనం వచ్చిన తర్వాత అర్ధరాత్రి, నాకు ఆ సంఘటన ఈ రోజుకు కూడా గుర్తుంది, నిర్మలా సీతారామన్ గారు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ దిగి వస్తే 1 గంటకి ఫైనాన్స్ మినిస్టరు, స్టీల్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజ్ తీసుకొచ్చామంటే ఇది తెలుగుదేశం ఘనత అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా స్టేట్ నుంచి ఇవ్వాల్సినటువంటి వాటర్, పవర్, ట్యాక్సెస్ అన్నీ రిలీవ్ చేసి ఈ రోజున 3వ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా స్థాపించి మొట్టమొదటిసారిగా మళ్ళీ 50 కోట్ల రూపాయల ప్రాఫిట్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని కూడా స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మూతపడే స్థితి నుంచి మళ్ళీ మార్కెట్లో ధైర్యంగా నిలబడే స్థాయికి విశాఖ ఉక్కు చేరింది అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వ సమన్వయం, సంకల్పం అని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఉక్కును కరిగించవచ్చునేమో కానీ ఈ ఆంధ్రుల సంకల్పాన్ని, చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని కరిగించలేరు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ పథకాలు తీసుకుంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఈ దేశం అభివృద్ధి చెందాలని విస్తృతమైనటువంటి నిపుణులతో అనేక కమిటీలు వేసి ప్రతి రంగానికి, ప్రతి వ్యవస్థకి, ప్రతి వ్యక్తికి కూడా స్కీమ్స్ను పెట్టి అనేక సెంట్రల్ 60-40 కానీ 50-50 భాగస్వామ్యంతో అనేకమైనవి తీసుకువచ్చారు. ఆ రోజు మనం 2014-19లో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని ఆ రోజు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి SC/ST కాలనీలో, ప్రతి BC కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత కూడా మనమే తెలియజేస్తా ఉన్నాను. మీరు 2019-24 మధ్య వచ్చి ఇచ్చిన ఫండ్స్ అన్నిటినీ డైవర్ట్ చేశారు. మీరు ఇవ్వాల్సిన, స్టేట్కి ఇవ్వాల్సినటువంటి భాగస్వామ్యాన్ని ఇవ్వలేదు. ఈ విధంగా ఒక సమన్వయం లేకుండా చేస్తే మేము వచ్చేటప్పటికి ఆ స్కీములను బాగు చేయాలంటే 12,000 కోట్ల రూపాయలు మనమే తిరిగి చెల్లించి మళ్ళీ దాదాపుగా ఆగిపోయిన 94 స్కీమ్స్లో 82 స్కీమ్స్ని ఈ రోజున మళ్ళీ తీసుకొచ్చాం. వీటిల్లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి కానీ నేను 1-2 ఉదాహరిస్తాను. ఇందులో మొదటిగా జల్ జీవన్ మిషన్, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కలిగిస్తూ ఇంటింటికి శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఒక ప్రజా ఆరోగ్య విప్లవం జల్ జీవన్ మిషన్. దేశం మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్కు పెట్టారు. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాది 50-50 అంటే మనం కూడా కనీసం ఇంకో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా నీరు వచ్చేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3,000-4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా ఆ ఖర్చు పెట్టినవి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకోకుండా ఎక్కడికక్కడ బోర్లు వేసి, ఆ వేసిన బోర్లు కూడా ఈరోజు ఎండిపోయేటువంటి పరిస్థితి. అంటే వాడుకున్న ఆ తక్కువ నిధులను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోలేని ఒక అసమర్థ పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 2 లక్షల కొత్త ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా